అనగనగా ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు నివసిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఏమో కృష్ణయ్య. ఆ వ్యక్తి చాలా మంచివాడు. కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి సుబ్బయ్య. ఆ వ్యక్తి చాలా అత్యాశపరుడు. ఒకరోజు కృష్ణయ్య పనికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సుబ్బయ్య కనపడి సుబ్బయ్య ఇలా అంటాడు. ఏమిటి కృష్ణయ్య, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? సుబ్బయ్య, పనికి వెళ్తున్నాను. కష్టపడి బతకటం కాదు, నాలో తెలుగుతూ బతకటం నేర్చుకో. నేను 10 లక్షల లాటరీ వేశాను. ఆ లాటరీ కన్నా నాకు తగిలిందంటే నేను ధనవంతుడినైపోతాను. నాకు నీలాగా అంత అత్యాశ లేదులే. సరేలే, నాకు పనికి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. సరే పోపో, నీ బతుకెప్పుడు ఇంతేలే. నువ్వు నాలాగా ధనవంతుడు ఎప్పటికీ అవలేవులేపో. అలా సుబ్బయ్య అనుకుంటూ ఉంటాడు. కృష్ణయ్య అలా పనికి వెళ్తూ ఉంటాడు. అలా పని దగ్గరికి వెళ్ళగానే మేస్త్రి ఈరోజు పని లేదు, రేపు రమ్మని చెప్తాడు. ఇంకా చేసేది ఏమీ లేక కృష్ణయ్య ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడే చాలా దూరం నడిచాక అలసిపోయి ఒక బావి దగ్గర కూర్చుంటాడు. తన అన్నం క్యారేజీ ఆ బావిలో పడిపోతుంది. అప్పుడు కృష్ణయ్య ఇలా అంటాడు. అయ్యో, నా క్యారేజీ బావిలో పడిపోయింది. రేపటి నేను పనికి అన్నం ఎలా తీసుకువెళ్ళగలను? ఏం చేయాలి? ఏమిటి కృష్ణయ్య, ఏంటి బాధపడుతున్నావు? ఏం జరిగింది? ఇది కాదు బావి, నా క్యారేజీ నీ బావిలో పడిపోయింది. దయచేసి నా క్యారేజ్ నాకు తీసివ్వవా? దానికెందుకు అంతలా బాధపడుతున్నావు? ఇప్పుడు తీసిస్తా ఉండు. ఇదిగో, ఇదేనా నీ క్యారేజీ? ఇది చెక్క క్యారేజీ, నాది స్టీల్ క్యారేజీ. ఇదిగో, ఇదా నీ క్యారేజీ? ఇది కాదు, ఇది వెండి క్యారేజీ. నాది మామూలు స్టీల్ క్యారేజీ. అప్పుడే అటు నుంచి వెళ్తున్న సుబ్బయ్య చూసి ఇలా అనుకుంటాడు. అరే, ఇది మాయా బావెట్టుంది. అసలు ఏం జరిగిద్దో చూద్దాం. ఇదిగో, ఇదేనా నీ క్యారేజీ? అయ్యో, ఇది బంగారపు క్యారేజీ. నాది పాత స్టీల్ క్యారేజీ. కృష్ణయ్య, ఇదేనా నీ క్యారేజీ? అవును, ఇదే నా క్యారేజీ. కృష్ణయ్య, బంగారపు క్యారేజీ కూడా చూపించాను కదా, అది కూడా నాది కాదని ఈ మామూలు క్యారేజీ ఎందుకు తీసుకున్నావు? అది కాదు బావి, నాది కానిది. అది బంగారమైన నాకు వద్దు. నా వస్తువు నాకు తగ్గితే నాకు అదే చాలు. సరే బావి, వెళ్ళొస్తాను. ఇప్పుడు దూరాన సుబ్బయ్య ఎలా అనుకుంటాడు. అరే, ఈ కృష్ణయ్య పిచ్చోడిలా ఉన్నాడు. ఆ బావి ఇచ్చిన బంగారు క్యారేజ్ తీసుకోకుండా తన మామూలు స్టీల్ క్యారేజ్ తీసుకొని వెళ్తుండు. ఉపాయం, నేను వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న స్టీల్ క్యారేజ్ తెచ్చి ఆ బావిలో వేసి ఆ బంగారపు క్యారేజ్ తీసుకుంటాను. అలా అనుకొని క్యారెట్ తీసుకొని రాను ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళి క్యారెట్ తీసుకొని బావి దగ్గరికి వస్తాడు. బావిలో వేసి ఇలా అంటాడు. అరే, నా క్యారేజ్ పడిపోయింది. నా క్యారేజ్ ఎలా తీసుకోవాలి? ఏం చేయాలి? ఏమిటి సుబ్బయ్య, ఏమైంది? నా క్యారేజీ నీ బావిలో పడిపోయింది, తీసి ఇవ్వవా? ఓ అవునా, ఆగు, ఇప్పుడే తీసిస్తాను. ఇదిగో, ఇదేనా నీ క్యారేజీ? ఇది చెక్క క్యారేజీ, ఇది నాది కాదు. ఇప్పుడు తీసిస్తాను, ఆగు. ఇదిగో, ఇదేనా నీ క్యారేజీ? ఇది వెండి క్యారేజీ, ఇది కూడా నాది కాదు. ఇదా నీ క్యారేజీ? ఈ బంగారపు క్యారేజీ నాది. నా క్యారేజ్ నాకు ఇవ్వు. ఏమిటి,
ఈ బంగారపు క్యారేజీ నీదా? నువ్వెంత అత్యాశపరుడివి. నువ్వు మంచివాడివి కాదు, నువ్వు చాలా అత్యాశపరుడివి. ఇదే నేను నీకేసే శిక్ష. అలా ఆ బావి సుబ్బయ్యకి మాటలు రాకుండా మగవాడిని చేసేస్తుంది. చూసారా స్నేహితులారా, మనది కాని దానికోసం అత్యాశపడితే దాని శిక్ష తప్పదు.